బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో విద్యార్థులతో కలిసి సూర్యాపేటలో నవోదయ స్కూల్ సమీపంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుతుండగా 150 కోట్ల మేర బకాయిలున్నాయని తెలిపారు. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించి వారి ఉన్నతకి సహకరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నాయే తప్ప ఆచరణలో మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో 237 పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరికి రావాల్సినటువంటి 150 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీరు హాస్టల్లో ఉండి తిండి తినే పరిస్థితి లేదు, ఈరోజు పుస్తకాలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు, వీళ్ళ కనీసం బోధన కూడా జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యాలు ఒకవైపు మాకు కోట్లల్లో ఈరోజు పెండింగ్లో బిల్లులు ఉన్నాయి, మేము ఖాతాలు పెట్టలేము, మేము శాలరీలు ఇవ్వలేము, మేము హాస్టల్ మెయింటైన్ చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేస్తున్న దుస్థితి ఏర్పడింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరూ కూడా బకాయిలు రాకపోవడంతో ఒకవైపు యాజమాన్యాలు కోసం, ఒకవైపు విద్యార్థుల కోసం, ఒకవైపు వాళ్ళు రోడ్ల మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కన్ను తెరిచి ఈ విద్యా వ్యవస్థ మీద కన్ను పెట్టి ఈరోజు విద్యార్థుల మేలు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తక్షణమే వీళ్ళ బకాయిల్ని విడుదల చేసి వీళ్ళ విద్యను సాఫీగా కొనసాగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అయినా కూడా వీళ్ళు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.